నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సైనస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సైనోసైటిస్ అంటే మనకు ముక్కులో నాసల్ సెప్టమ్ అనేది ఉంటుందండి. ఆ నాసల్ సెప్టమ్ కండ పక్క జరిగిపోవడం ఒకటి కారణము, అలాగే ముక్కులో కండ పెరగడం అంటాము, అది ఒక కారణము. దీనివల్లనే మనకు సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనకు గాలి గ్రంథులు ఉంటాం, అంటే మనకి ఈ ఏరియా నిండా మనకు ముక్కు పక్క భాగాన పైన భాగాన అంతా గాలి చేరిపోయి ఉంటుంది. ఆ గాలి గ్రంథుల్లో శ్లేషం చేరడం వల్ల అది ఇన్ఫెక్షన్ గురైపోయి దాన్ని సైనోసైటిస్ అంటాం. ఇన్ఫెక్షన్ గురైపోయి అది మొత్తం బ్లాకేజ్ అయిపోతుంది, అంటే మనం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ సైనస్లో మనం చూసే సిమ్టమే అది, నాసల్ బ్లాకేజ్. ముక్కు మూసుకుపోవడం ఒకటి, విపరీతమైన తలనొప్పి, తలభారం ఉండడం ఒకటి. సైనస్లలో ముక్కు మూసుకపోయిందంటే ఏమవుతుంది, నోటి నుంచి బ్రీతింగ్ తీసుకుంటాం. ఆ నోటి నుంచి బ్రీతింగ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ గురక రావడం కూడా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలంతా భారంగా, తలంతా హెవీగా ఉన్నట్టు, ఏదో కొండను మోస్తున్నట్టుగా, ఇలాంటి బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తల భారము ఎక్కువగా ఉండడము, నాసల్ బ్లాకేజ్, ముక్కు మూసుకపోవడము, అలాగే కొంచెం కోల్డ్ ఎక్కువగా, రన్నింగ్ నోస్ ఎక్కువగా ఉండడము, విపరీతమైన తుమ్ములు ఎక్కువగా ఉండడము, ఎలర్జీ రావడము, ఇవన్నిటి కూడా సైనస్కి రావడానికి గల కారణాలు. ఇప్పుడు సైనస్ ఏంటంటే స్టార్టింగ్ డైరెక్ట్ రాదండి. అంటే ఫస్ట్ ఎలర్జీ స్టార్ట్ అవుద్ది. డస్ట్ ఎలర్జీ అంటే డస్ట్కి వెళ్ళినా, ఎక్కడైనా బయటకు వెళ్ళినా మనకు విపరీతమైన తుమ్ములు వస్తుంటాయి కంటిన్యూగా. ఆ తుమ్ములు ఎక్కువగా రావడము, ముక్కు నుంచి నీరు కారడము, ఈ ఎలర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల మెల్లమెల్లగా సైనస్గా మారిపోతుంది. కాబట్టి ఈ సైనస్లో చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే 90% ఆపరేషన్కి వెళ్ళరు, భయపడతారు. కొంతమంది చేయించుకుంటారు తప్పదని. కాబట్టి చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, అంటే మళ్ళీ వస్తుంటుంది. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్దాం, చల్లటి గాలిలోకి వెళ్ళినప్పుడు, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు, ఏసీకి ఎక్కువ అడిక్ట్ అయిపోయినప్పుడు, అలాంటప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు, మళ్ళీ చేయాలంటారు. కాబట్టి మనకు సైనస్కి ఆపరేషన్ లేకుండా మన హోమియోపతి మందుల వల్ల తగ్గించుకోవచ్చు. అంటే దానికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే, కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సైనోసైటిస్కి వాళ్ళకి ఎలర్జీ ఫస్ట్ కంట్రోల్ చేస్తాం. అంటే ఎలర్జీ మొత్తం రాదిక, తుమ్ములు, నీరు కారడము అవన్నీ రాకుండా కంట్రోల్ అవుతాయి. తర్వాత ముక్కులో ఉన్న కండ అనేది మెల్లమెల్ల కరుగుతుంది, నాసల్ చాలా ఫ్రీగా అవుతుంది, నాసల్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది వాళ్ళకు. ఇంకొక విషయానికి ఏంటంటే, నాసల్ పాలిప్స్ ఉంటాయి ముక్కులో, ఆ నాసల్ పాలిప్స్ కూడా కరిగిపోతూ ఉంటాయి. కొంతమంది ఓట్రోవిడ్ నాసల్ స్ప్రేలు వాడతారు, చూసారా మీరు? ఆ నాసల్ స్ప్రే వాడినప్పుడు ఏమవుతుందంటే ఫ్రీగా గాలి రావడం జరుగుతుంది. కానీ అది ఎక్కువ వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పేషెంట్స్కి స్మెల్ అనేది తగ్గిపోతుంది, స్మెల్ ఎక్కువ రాదు. స్మెల్ ఎక్కువ రాకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. మనం ఏదైనా వాసన మనం పసిగట్టలేము, ఏ స్మెల్లో మనకు తెలియదు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాసల్ స్ప్రేలు కానీ ఎక్కువగా వాడితే కూడా ఇబ్బందే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ సైనస్కి ఏంటంటే మనకు ఎలర్జీస్ ఫస్ట్ తగ్గించుకొని, కొంచెం మనము లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొని, కొంచెం కండ కరిగింది అంటే మనకు ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, మనం బయటపడవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. అలాగే చల్లటి పదార్థాలు తినొద్దు, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తీసుకోవద్దు, మొత్తం మానేయాలి. దాంతోపాటు ఎక్కువ వేడి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కొంతమంది డ్రింకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు మానేయాలి. మెయిన్గా చల్లటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవి మానేయాలి. ఇలా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ మనం మందులు వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు సైనస్ ప్రాబ్లం నుంచి కూడా మళ్ళీ ఆపరేషన్ వరకు వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్కారం.